అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కరోనా కేసు నమోదైంది. కేరళలో ఉద్యోగం కోసం వెళ్లి వచ్చిన విద్యార్థి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. కోవిడ్ వార్డు లేకపోవడంతో అడ్మిషన్ కుదరదని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. తిరుపతి వెళ్లాలని బాధితుడికి సూచించారు. అన్నమయ్య జిల్లాలో కరోనా కేసు నమోదైంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జనతన్. రవివర్మ, ఏంటి అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంతా కరోనాతో వచ్చినప్పుడు ముందు హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవాలి, కానీ అక్కడ వార్డులు లేవని పంపించారంటే ఇంకా అసలు ఎలా చూడాలి? ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు వేరే వరకు సోకకుండా? ఎస్ సతీష్, ఇవాళ కరోనాకి దేశవ్యాప్తంగా కరోనా క్రమంగా విస్తరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా దాదాపు 6 జిల్లాల్లో కరోనా కేసులు అయితే నమోదవుతున్నాయి. మొదటిసారిగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అయినటువంటి మదనపల్లిలో కరోనా కేసు నమోదైంది. కేరళలో కొట్టాయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఓ యువకుడు అక్కడ 10 రోజుల క్రితం జ్వరాన బారిన పడ్డాడు. అయితే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్ళి తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయగా కరోనా అని చెప్పి నిర్ధారించారు. ఆ మేరకు మదనపల్లిలోని ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా వార్డు ఏర్పాటు చేయలేదు అని చెప్పేసి జిల్లా కలెక్టర్ సైతం సూచించారు. అది ప్రైమరీ అంటే మేజర్ హెల్త్ హాస్పిటల్ అయితే కాదు, ప్రాథమికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కావడంతో ప్రత్యేకించి కరోనా వార్డు అయితే ఏర్పాటు చేయలేదు. దానికి అనుగుణంగానే అక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేసుకునేదానికి అవకాశం లేని కారణంగానే తిరుపతికి తరలిస్తున్నట్టుగా జిల్లా కలెక్టర్ అయితే సూచించారు. ఆ మేరకు కరోనా సోకినటువంటి విద్యార్థిని తిరుపతికి రే హాస్పిటల్లో ఉన్నటువంటి కరోనా వార్డులో అడ్మిట్ చేస్తున్నట్టుగా కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. మరో కాసేపట్లో తిరుపతిలో రే హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యే అవకాశం ఉంది. అదే కాకుండా కరోనా సోకడంతో మదనపల్లిలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా ఆ ప్రాంతం అంతా కూడా శానిటైజ్ చేసి పూర్తి జాగ్రత్తలు ప్రాథమికమైన జాగ్రత్తలు అయితే చేపట్టారు. అయితే కరోనా అనేది వైరస్ లాంటి వ్యాధి కానీ అంత ప్రాణాంతకం కాదని చెప్పేసి అధికారులు పదే సూచిస్తున్నారు. అయితే ఉన్నటువంటి వాటిల్లోనే తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అధికారులు అయితే పదే సూచిస్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ రవివర్మ.